Subscribe to Color Frames. ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. జనవరి 25 నుంచే భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్టార్ ప్లేయర్లతో కూడిన భారత జట్టు బ్రిటిషర్లను చిత్తు చేసేందుకు ఉవ్విళ్లూడుతోంది. ఈ సిరీస్ తొలి 2 మ్యాచ్లకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. సౌత్ ఆఫ్రికా పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. వీళ్లతో పాటు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ముఖేష్ కుమార్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్ తొలి టెస్టు జట్టులో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా 2012-13 సంవత్సరంలో భారత్ పై టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ కు మరో అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ సిరీస్ విషయంలో ఇంగ్లాండ్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేసేది లేదు. టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. మెక్కలన్ డైరెక్షన్ లో ఇంగ్లాండ్ గత 2 ఏళ్లలో 18 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో 13 మ్యాచ్లు నెగ్గింది. గతేడాది యాషెస్ సిరీస్ లో జరిగిన ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ తో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో అద్భుతమైన కాంబినేషన్ ను సెట్ చేశారు. 4 ఫాస్ట్ బౌలర్లు, 4 స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్ లో అనుభవజ్ఞులైన జో రూట్, ఒలీ పోప్, జాక్ క్రాలే, కెప్టెన్ బెన్ స్టోక్స్ పరుగుల వరద పారించగలరు. జేమ్స్ అండర్సన్ భారత్ పై సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. బ్రెండన్ మెక్కలం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆట పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లాండ్ తమ ఆట తీరును మార్చలేదు. కాకపోతే ప్రత్యర్థులపై బ్యాటింగ్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయదు. దీంతో ఇంగ్లాండ్ విషయంలో రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత జట్టులో అశ్విన్, జడేజా స్పిన్నర్లుగా బరిలోకి దిగనుండగా బుమ్రా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్ లో పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. బ్యాటింగ్ యూనిట్ లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఆడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.